పిచ్చి ముదిరి రోకలి తలక చుట్టుకున్నాడట వెనకటికొకడు. ఇప్పుడు టెక్నాలజీ మీద పిచ్చ పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని వైపుకి వెళ్తా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఒక సహకారి కావాలి, కానీ అదే గొప్పది అని ప్రొజెక్ట్ చేయడం అంటే వెర్రి వెధవలం మనుషులం అని చెప్పి ఒప్పుకున్నట్టు. ఒక క్యాలిక్యులేటర్ వచ్చింది. క్యాలిక్యులేటర్ అన్నటువంటిది మనిషి ఆపరేట్ చేయాలి, క్యాలిక్యులేటర్ మనిషిని ఆపరేట్ చేయాలి. 20 400 అన్నటువంటిది మనిషి చెప్తే ఫీడ్ అవ్వాలా, లేకపోతే 4000 రేపు పొద్దున అది చెప్తే కనుక మనం మారాలా? మనిషి తయారు చేయాలి కానీ మనిషిని తయారు చేయకూడదు. రోబో అనేటటువంటిది మనిషి అవసరాలకు ఉపయోగపడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి అవసరాలకు ఉపయోగపడాలి. కానీ మనిషి కంటే అతీతంగా, మనిషి కంటే గొప్పదిగా దాన్ని చిత్రీకరించడం అంటే వెర్రితనం పతాక స్థాయికి చేరిన, పరాకాష్ఠకి చేరినటువంటి సగం నాలెడ్జ్ గాళ్ళతో వచ్చినటువంటి సమస్య. 10 మంది చేసే పనిని ఒక్క మిషన్ చేస్తుంది, 100 మంది చేసే పనిని ఒక్క మిషన్ చేస్తుంది. అది మిషన్కు ఉన్నటువంటి శక్తి కాదు, ఆ మిషన్కి మనిషి జోడించిన శక్తి. అంతేగాని మనిషే లేకపోతే ఆ మిషనే లేదన్నటువంటి నిజాన్ని మరిచేసి అయ్యో అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందని పనికిమాలిన కథనాలు రాసేటటువంటి బుర్రలు ఆలోచించుకోవాల్సిన సందర్భం.